హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి హౌ టు లెర్న్ పైథాన్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి అండ్ ఎక్కడ నేర్చుకోవాలి అండ్ రిసోర్స్ మనకి ఎలా అవైలబిలిటీ ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేయాలండి. సో బేసిక్స్లో మనకి సింటాక్స్ని అయితే అర్థం చేసుకోవాలి. పైథాన్ బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుంది, వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, దానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అండ్ ఈ ఆపరేటర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు. సో మీరు బేసిక్స్ నేర్చుకునేటప్పుడు డేటా టైప్స్ గురించి, ఆపరేటర్స్ గురించి, యూజ్ కేసెస్ కూడా నేర్చుకోండి. యూజ్ కేసెస్ అంటే ఏం లేదండి, మీరు ఒక టాపిక్ కానీ కాన్సెప్ట్ కానీ నేర్చుకుంటున్నప్పుడు వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, దేనికి ఇంప్లిమెంట్ చేయాలి అండ్ వీటి వల్ల యూజ్ ఏంటి. సో ఇలా యూజ్ కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత సింపుల్ ప్రోగ్రామ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇలా స్మాల్ ప్రోగ్రామ్స్తో మీరైతే కోడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. సో ఏదైతే మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ స్మాల్ ప్రోగ్రామ్స్ అనేవి బిల్డ్ చేస్తున్నారో దానివల్ల మీకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంఫర్టబుల్ ఉంటుంది. ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, కోడ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, ఇలా కంప్లీట్గా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయితే అలవాటు పడతారు. సో బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత కోర్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలండి. కోర్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కోర్ కాన్సెప్ట్స్లోనే ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనకి తెలుస్తుంది. లైక్ కంట్రోల్ స్ట్రక్చర్. ఈ కంట్రోల్ స్ట్రక్చర్లో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకి ఫర్ లూప్, వైల్ లూప్. ఈ టాపిక్స్ దేని గురించి అంటే ఏదైనా ఒక రిపీటేటివ్ టాస్క్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఇఫ్, ఎల్స్, ఎల్ఇఫ్. సో కండిషన్ బేస్ చేసుకుని బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి. ఫంక్షన్ బేస్డ్ వ్యూస్, క్లాస్ బేస్డ్ వ్యూస్. ప్రజెంట్ ఫంక్షనల్ బేస్డ్ వ్యూసే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ అనేవి అండ్ ఈ ఫంక్షన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైక్ మీరు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రీయూజ్ చేయాలనుకున్నా, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది వేరే ఫైల్లో ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ ఫంక్షన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఫంక్షన్స్ని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి, సో ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. లిస్ట్, టపుల్స్, డిక్షనరీస్, సెట్స్, స్ట్రింగ్స్, సో ఇవన్నీ కూడా డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. సో వీటి గురించి అసలు ఇవి ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్, మ్యూటబుల్ డేటా టైప్సా, ఇమ్యూటబుల్ డేటా టైప్సా, సో మ్యూటబుల్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటే ఏంటి, సో డేటా అనేవి స్ట్రక్చర్ని ఎలా చేంజ్ చేయగలం, ఎలా మ్యానిపులేషన్ చేయగలం, ఎలా మోడిఫై చేయగలం, సో ఇలా కంప్లీట్గా డేటా స్ట్రక్చర్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి బేసిక్స్ అండ్ కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత స్మాల్ ప్రాజెక్ట్స్ లైక్ ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే టు డూ లిస్ట్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, ఇలాంటి బేసిక్స్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి. మీకు అక్కడ లాజిక్ అర్థమవుతుంది, అట్ ద సేమ్ టైం కోడ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది అనేది కూడా మీకు డీటెయిల్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే దెన్ ఇవన్నీ మేము నేర్చుకుంటాం సార్, ఎక్కడ నేర్చుకోవాలి? మనకి ఆన్లైన్ రిసోర్సెస్ అనేవి అవైలబిలిటీ ఉంటున్నాయండి. ఓకేనా, ఆన్లైన్లో చాలా రిసోర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే మీకు బేసిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయండి. 8 అవర్స్ కంటెంట్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం పైథాన్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. పైథాన్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ అనేది మనకి పైథాన్ వెబ్సైట్లో అయితే దొరుకుతుంది, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి.
లైక్ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ వార్స్ ఇలా చాలా కోడింగ్ ఎక్సర్సైజెస్ మనకి వెబ్సైట్స్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో బేసిక్స్ నుంచి అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, కన్సిస్టెన్సీతో మీరు ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే అనౌన్స్ చేస్తామన్నాం కదా. సో పైథాన్ లైఫ్ వాళ్ళు లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగు లాంగ్వేజ్లో అయితే టీచ్ చేస్తున్నారు. ఇది ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అండి. 45 days కోర్స్ మాట ఇది. ఈ కోర్స్ గురించి అండ్ సిలబస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీకు సిలబస్ పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా షేర్ చేస్తారు. అండ్ ఈ కోర్సులో బెనిఫిట్స్ వచ్చేసరికి ఎవ్రీడే డౌట్ సెక్షన్స్ అనేవి ఉంటాయండి. అండ్ థియరీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. డైలీ 1 hour ఆన్లైన్ లైవ్ క్లాస్ అండి ఈ కోర్స్ అయితే. అండ్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, డైలీ టాస్క్స్. సో ఈ టాస్క్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక టాపిక్ అనేది నేర్చుకున్నారు. ఈ టాపిక్ రిలేటెడ్గానే ఎవ్రీడే టాస్క్స్ అండ్ కోడింగ్ ఎక్సర్సైజెస్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో మీలో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అవుతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.